పూర్వం ఒక ఊళ్ళో పున్నయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతను బొత్తిగా మందమతి, ఏ పని సరిగా చేయలేకపోయేవాడు. పెరిగి పెద్దవాడయ్యేదాకా తల్లిదండ్రుల చేత చేతగాని చవట అని తిట్లు తింటూ ఉండేవాడు. పెద్దవాడయ్యాక పెళ్లి చేస్తే బాగుపడతాడేమోనని తల్లిదండ్రులు అతనికి పెళ్లి చేశారు. పెళ్ళాం చేత కూడా అదే తిట్లు పడుతూ ఉండేవాడు. అసలే దరిద్రము, అందులోనూ భార్య చేత మాటలు పడడము సహించలేని పున్నయ్య ఒకనాడు ఇల్లు విడిచి దేశాల మీద బయలుదేరాడు. ఊరి బయటనే ఒక చెట్టు కింద చిలక జోషుడొకడు పున్నయ్యకు కనిపించాడు. యజమాని పంజరం తలుపు తెరవగానే అందులో ఉండే చిలుక బయటకు వచ్చి పెట్టెలో అడ్డంగా పేర్చి ఉండే చీటీలలో ఒకటి తీసి తన యజమానికి ఇస్తుంది. దాన్ని చిలుక యజమాని చదివి వినిపిస్తాడు. అతని చుట్టూ కొందరు చేరి తలా ఒక బేడా చొప్పున ఇచ్చి జోష్యం చెప్పించుకుంటున్నారు. పున్నయ్య కూడా చిలుక జోషుడి చేతిలో ఒక బేడా పెట్టి జోష్యం చెప్పమన్నాడు. చిలుక ఒక చీటీ తీసి ఇచ్చింది. జోష్యుడు దాన్ని చూసి ఇలా చదివాడు: నిన్ను దేవుడు కను తెరిచి చూశాడు. ఇవాళ నుంచి నీకు మంచి అదృష్టం పట్టింది కనుకనే నీవి మాట వింటున్నావు అన్నాడు. పాపం మందమతి అయిన పున్నయ్యకు ఆ మాటలు తలకెక్కక, అదృష్టం పట్టిందన్నావు, బాగానే ఉంది, అందుకు నేనేం చెయ్యాలి అని చిలక జోషుణ్ణి అడిగాడు. ఉన్న బేడా కాస్త పోవడం మటుకే పున్నయ్యకు అర్థమైంది. చిలక జోషుడు చెప్పింది మాత్రం మాత్రం అర్థం కాలేదు. పున్నయ్య మాటలకు చిలక జోషుడు ఇలా చెప్పాడు: ఏం చెయ్యాలా, ఏదైనా చెయ్యవయ్యా, నీకు అడ్డుండదు. ఎవడి మొహం అయినా పగలదన్ను, ఎవడి నడ్డైనా విరగదన్ను, ఎవరినైనా జుట్టు పట్టుకొని జర్జరా ఈడ్చెయ్యి, నీకేమీ నష్టం రాదు, మంచే జరుగుతుంది, నీకు కాలం కలిసి వస్తుంది. అంతదాకా ఎందుకు, నీ కాళ్ళ ముందున్న లంక బిందెలను చాచి తన్నినా నీకు లాభమే అవుతుంది పో. నా చిలక జోష్యం ఎన్నటికీ తప్పదు, దానికి తిరుగులేదు అన్నాడు చిలుక జోష్యుడు. ఈ మాటలు పున్నయ్య తలకెక్కాయి. అతను ముందుకు సాగి కొద్దిసేపట్లో ఒక చెరువు గట్టు మీదకి వచ్చాడు. చెరువు గట్టు మీద ఎవరో తండ్రి కొడుకులు కూర్చొని ఉన్నారు. తండ్రి దుర్భరమైన పంటిపోటుతో బాధపడుతూ అమ్మా అబ్బా అని మూలుగుతున్నాడు. పున్నయ్య ఆ మనిషిని చూడగానే పిడికిలి బిగించి మూతి మీద బలం కొద్దీ కొట్టాడు. ఎవడో ముక్కు ముఖము తెలియనివాడు వచ్చి అకారణంగా తన తండ్రిని అలా కొట్టేసరికి కొడుకు ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. ఆ దెబ్బకు తండ్రి నోట నెత్తురు చిమ్మేసరికి ఆ కొడుకు పులిలాగా పున్నయ్య మీదకి లంఘించి, రేయ్ మా నాన్నను కొడతావట్రా అంటూ 2 చేతులతో పీక పట్టుకున్నాడు. అదృష్టం కలిసి రావాలి అని పున్నయ్య అరిచాడు. తండ్రి కొడుకును వారిస్తూ, ఆ మనిషిని ఏమీ చెయ్యకురా, అతను కొట్టిన ఒక్క దెబ్బతో నొప్పి పెట్టే పళ్ళు 2 రాలిపోయాయి, బాధంతా పోయింది, ఆ మనిషి ఎవరో మంచి ఉపకారం చేశాడు అన్నాడు. ఈ మాట విని కొడుకు ఆశ్చర్యంతో పున్నయ్యను వదిలిపెట్టాడు. దేవుడల్లే వచ్చావు బాబు, ఇందా ఈ డబ్బు తీసుకో అంటూ పళ్ళూడినవాడు పున్నయ్య చేతిలో 2 రూపాయలు పెట్టాడు. చిలక జోష్యంతో నమ్మకం బాగా కుదిరింది పున్నయ్యకు. అలా ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి అతనికి ఒక మనిషి విచిత్రమైన భంగిమలో కనిపించాడు. ఆ మనిషి నడ్డి నొప్పితో మెలితిరిగి చాలా బాధలో ఉన్నాడు. ఆ మనిషి ముఖం అవతలి పక్క తిరిగి ఉన్నది. పున్నయ్య వెనక నుంచి ఆ మనిషిని సమీపించి చిలక జోష్యుడు చెప్పిన ప్రకారం కాలు చాచి ఆ మనిషి నడ్డి మీద బలం కొద్దీ తన్నాడు. ఆ తాపుకు ఆ మనిషి అంతెత్తున ఎగిరిపడి, ఎవడ్రా నువ్వు అంటూ భీకరంగా పున్నయ్య మీదకి వచ్చాడు. పున్నయ్య భయపడి అదృష్టం కలిసి రావాలి అని గావు కేక పెట్టాడు. అతన్ని చావగొట్టడానికి చెయ్యి ఎత్తిన ఆ మనిషి ముఖాన కోపం పోయి ఆశ్చర్యం వచ్చింది. తన నడ్డి నొప్పి కాస్త తీసేసినట్టు పోయిందని అతను తెలుసుకున్నాడు. అయ్యా, ఈ నడ్డి నొప్పితో యమయాతన పడుతున్నాను, ఎన్ని మందులకు లొంగలేదు, నీ తన్నుతో పోయింది, చూడు నిటారుగా నిలబడగలిగాను, నిన్ను నిజంగా దేవుడే పంపాడు, ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకో అంటూ ఆ మనిషి పున్నయ్యకు డబ్బిచ్చాడు. పున్నయ్య మరింత ఉత్సాహంతో ఇంకా ముందుకు వెళ్ళాడు. ఒక ఇంట పెళ్లి జరుగుతున్నది. ఇంటి బయట చిన్న పందిరి కింద భజంత్రీలు వాయిస్తున్నారు. పున్నయ్య వాళ్ళను సమీపించి సన్నాయి వాయించేవాడిని జుట్టు పట్టుకొని బరబరా యువతలికి ఇచ్చాడు. అది చూసి 2వ సన్నాయివాడు, శృతి పెట్టేవాడు, డోలు వాయించేవాడు, తాళం వేసేవాడు పున్నయ్య పిచ్చివాడు అనుకొని తమ మనిషిని రక్షించడానికి యువతలకి వచ్చారు.
మరుక్షణం వాళ్ళు కూర్చుని ఉండిన పందిరి కాస్త కూలిపోయింది. అందరూ పోగయ్యారు. జరిగినదంతా విని పున్నయ్యను మహాపుణ్యాత్ముడని పొగిడారు. పెళ్లివారు వచ్చి పున్నయ్యకు 20 రూపాయలు బహుమానమిచ్చి పెళ్లి అయిందాకా ఉండి మరీ వెళ్ళమని వేడుకున్నారు. ఇదంతా చూసిన పున్నయ్య చిలక జోష్యం ఫలిస్తుందనుకున్నాడు. పెళ్లిలో నాగవల్లికి పానకపు బిందెలు తెచ్చారు. పున్నయ్య లోపలికి వెళ్తూ తన కాలికి సమీపంలో పానకం ఉన్న వెండి బిందెను చూశాడు. ఏదో బిందెను తన్నమని చిలక జోష్యుడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి పున్నయ్య ఆ బిందెను కాలితో ఒక్క తను తన్నాడు. బిందె దొర్లి బోర్లా పడి పానకమంతా నేలపాలైంది. అది చూసిన పెళ్లి వాళ్ళందరికీ పున్నయ్య మీద పట్టరాని ఆగ్రహం వచ్చింది. అందరూ అతన్ని నానా తిట్లు తిట్టసాగారు. చూస్తారేమింకా తన్ని అవతల గంటక అని కొందరు కేకలు వేశారు. అదృష్టం కలిసి రావాలి, అదృష్టం కలిసి రావాలి అని పున్నయ్య ఆక్రోశించాడు. ఇంతలో ఎవరో వచ్చి బోర్లా పడిన వెండి బిందెను ఎత్తి అయ్యో పామురా అని కేక పెట్టారు. అది బ్రతికున్న పాము కాదు, ఆ పానకంలో పడి చచ్చిపోయింది. ఇక పున్నయ్యను మెచ్చుకొని వారు లేరు. అతనికి బ్రహ్మరథం పట్టేసి పరమశివుడే ఆ రూపంలో వేంచేశాడా అన్నారు. చిన్న పెద్ద అతని కాళ్ళకు మొక్కారు. 2 పక్షాల వాళ్ళు అతనికి బట్టలు పెట్టి బంగారం బాగా చదివించి ఇంటి దగ్గర ఉన్న పార్వతీదేవికి అంటే పున్నయ్య భార్యకు పెద్ద సారి తయారు చేసి పున్నయ్య వద్దంటన్నా వినకుండా మేనా కట్టించి అందులో అతన్ని ఇంటికి పంపించేశారు. తన భర్త మహారాజులాగా ఇంటికి తిరిగి రావడం చూసి అతని భార్య ఆశ్చర్యపోయింది. తన కోసం అతను తెచ్చిన జరీ చీరలు, పట్టు చీరలు, బంగారు కాసులు అవి ఇవి చూసి ఆమె మహా మురిసిపోయి ఇవన్నీ ఎలా సంపాదించావని అడిగింది. పున్నయ్య తన భార్యకు జరిగిందంతా చెప్పి ఆ పెళ్లి వాళ్ళు నన్ను బలవంతాన ఇంటికి పంపారు కానీ నేను అప్పుడే రాకపోదును. ఇంకా ఎంతమంది ముఖాలో పగలగొట్టి ఉందును, ఎంతమంది నడ్డో విరగదన్ని ఉందును, ఎంతమందినో పిలక పట్టుకుని ఈడ్చి ఉందును, ఎన్ని బిందెలో తన్నేసి ఉందును అన్నాడు ధీమాగా. అదృష్టం కలిసి వచ్చిన మొగుడికి తెలివితేటలు పెరగలేదని గ్రహించి పున్నయ్య భార్య ఈ కలిసి వచ్చిన అదృష్టం చాలే, ఇంటి పట్టున పడి ఉండు అన్నది. అయినా పున్నయ్యకు చిలక జోష్యం మీద గురి ఏమాత్రమూ చెడలేదు. అందుచేత అతను భార్యతో చెప్పకుండా మరొకసారి ఇల్లు విడిచి బయలుదేరాడు. చీకటి పడే వేళకు ఒక చిన్న గ్రామం వచ్చింది. ఆ రాత్రి అక్కడ సత్రంలో ఒక స్వాముల వారు తన భక్తులకు తత్వబోధ చేస్తున్నారు. పున్నయ్యకు అక్కడికి చేరుకున్నాక ఆ స్వాముల వారి ముఖం పగలగొట్టాలనిపించింది. అతను జనం మధ్యగా స్వాముల వారిని సమీపించి ఆయన ముఖం మీద బలంగా గుద్దాడు. స్వాముల వారి నోటి నుంచి రక్తం కారింది. చుట్టూ కూర్చుని ఉన్నవాళ్ళు పున్నయ్యను పట్టుకొని సున్నంలోకి ఎముకలు కూడా మిగలకుండా చితక తన్నారు. అదృష్టం కలిసి రావాలి, అదృష్టం కలిసి రావాలి అని పున్నయ్య ఎంత మొత్తుకున్నా లాభం లేకపోయింది. మూఢుడు, వాణ్ణెందుకు హింసిస్తారు, వదిలిపెట్టండి అని స్వాముల వారు తన భక్తులను నివారించకపోతే ఆ రోజు పున్నయ్య ప్రాణాలు దక్కేవి కావు. చావు తప్పి కన్ను లొట్టపోయి పున్నయ్య చిలక జోష్యుని తిట్టుకుంటూ ఇంటికి చేరుకొని తన భార్యతో జరిగిందంతా చెప్పాడు. నేను వెళ్ళొద్దంటే విన్నావా, అదృష్టం ఎప్పుడూ కలిసి వస్తుందా, వచ్చిన అదృష్టాన్ని దక్కించుకోవాలి గాని అన్నది పున్నయ్య భార్య. అటు తర్వాత పున్నయ్య తన భార్య చెప్పినట్టే నడుచుకుంటూ సుఖంగా జీవించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.